నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో రియపన్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించండి. 203 వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. పొగాకు కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ కంపెనీలపైన వెంటనే చర్య తీసుకోవాలి. కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు. నంద్యాల యాదవ సంఘం టీడీపీ నాయకుడు నాగేశ్వరరావు సొసైటీ డైరెక్టర్ పదవికి ఎన్నిక ఘనంగా సత్కరించిన యాదవ సంఘం నాయకులు. నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి. గోదాంలో ఉన్న జొన్నలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. దంపతులు వేద మంత్రాలతో ఘన స్వాగతం. మిడుదూరు గ్రామంలో ప్రభుత్వ బంచరు భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల పట్టణంలో పోలీసు యంత్రాంగం ఆర్టీసీ బస్టాండ్ లాడ్జిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సీఐ సుధాకర్ రెడ్డి. పాకిస్తాన్ ఉగ్రవాదులపై పోరాడి యుద్ధభూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ మరణం తీరని లోటని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో అక్షి ప్యూర్ క్వాలిటీ మిల్క్ షాప్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్. యువత స్వయం కృషంతో ఎదగాలి. అహోబిలం ఎగువ దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమృతవల్లి అమ్మవార్లను ఆలయం ఘనంగా అభిషేకాలు పూజలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల సమాచారాన్ని మీకోసం .ap.gov.in లో వెబ్సైట్ నందు అర్జీదారులు సమస్య తాలూకు తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల తాజా సమాచారాన్ని మీకోసం .ap.gov.in వెబ్సైట్స్ నందు అర్జీదారులు తెలుసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారులు అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ను పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధించిన గ్రామ, మండల డివిజన్లో అధికారులకు ఇవ్వాలని సూచించారు. మండల డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే మాత్రమే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అధిక శాతం వస్తున్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించడంతో పాటు రీఓపెన్ దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ, రుద్రవరం, సిరివెల్ల, మహానంది, పాణ్యం, కొత్తపల్లి మరియు ఆత్మకూరు మండలాల్లో ప్రైవేట్ కంపెనీల ద్వారా ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పొగాకు పంట వేసిన రైతులతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా అలయన్స్ 1, GPIML మరియు గ్రూప్ ITC లాంటి కంపెనీలు జిల్లాలో రైతులతో క్వింటాల్కు 18,500 రైతులు పండించిన మొత్తం కొనుగోలు చేసే విధంగా ముందస్తు ఒప్పందం కుదుర్చుకొని
ఒప్పందం కుదుర్చుకొని పొగాకు నాటారు. అయితే అలయన్స్ ఓన్ అనేటటువంటి కంపెనీ ఇప్పటి వరకు కూడా జిల్లాలో రైతులతో 1 క్వింటా కూడా పొగాకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. 1 ఎకరాకు సుమారు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రస్తుతం పంట వచ్చినా కూడా ఇళ్లలో పెట్టుకోవడానికి అవకాశం లేక బయట కళ్ళాల్లో ఉంచుకుందామంటే వర్షం వల్ల నష్టపోయే ప్రమాదం ఉండటం వల్ల పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతుంటే రైతాంగం తీవ్ర మనోవేదనతో కృంగిపోతున్న కంపెనీలో వాళ్ళు ఇప్పటి వరకు పొగాకు కొనుగోలు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. ఆత్మకూరు మండలం నుంచి వచ్చినారు. వీరిలో అత్యధిక భాగం అలయన్స్ వన్ కంపెనీ, జీవై కంపెనీ పొగాకు నాటినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా రైతుల కాడ అగ్రిమెంట్ ఉన్నాయి. కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. పంటనంతా కొనుగోలు చేస్తామని చెప్పినారు. ఒక జీవై కంపెనీ రైతుకు 15 నుంచి 20 క్వింటాల వరకు పొగాకు ఉత్పత్తి చేస్తే కేవలం 6 నుంచి 7-8 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మిగతా పొగాకు ఏం చేయాలని చెప్పేసి అడుగుతుంటే కంపెనీలు వాళ్ళు పలకడం లేదు. ఇంకోవైపు అలయన్స్ అనేటువంటి కంపెనీ వాడు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో గోడను ఓపెన్ చేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ అడిగితే మా పై ఎంప్లాయీస్ చెప్పాలా, మేమేం చేయాలని చెప్తున్నారు. నిజంగా ఉన్న కంపెనీకి సంబంధించినటువంటి హైయర్ అథారిటీస్ రైతుల మధ్య గ్రామాల్లో ఉన్నటువంటి కంపెనీ అధికారులు నలిగిపోతున్నారు. కానీ ఏమాత్రం కొనుగోలు చేయలేదు. రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం పొగాకంతా కూడా ఈ రోజు కళ్ళాల్లో ఉంటే మధ్యాహ్నం అయితే ఎప్పుడు వర్షం వస్తుందో తడిసిపోతామని చెప్పేటువంటి భయం. ఇళ్లలో పెట్టుకున్నామంటే ఇళ్లలో నిల్వ ఉంచడానికి సరైనటువంటి వసతులు లేవు. తీసుకొచ్చి ఏదైనా గోడల్లో స్టాక్ పెట్టుకున్నామంటే సంబంధించిన గోడలు ఖాళీగా లేవు. ఈ తెచ్చుకున్నటువంటి అప్పుల వాళ్ళు ఇండ్ల కాడికి వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. రోజువారీ ఆ తోరణాలు కుట్టినటువంటి కూలీలు వచ్చి మా కూలీలు ఇస్తారా సత్తారా అని చెప్పేసి ఇళ్ళ దగ్గర వచ్చి కూలీలు కూర్చుంటారు. ఈ రకమైన పరిస్థితుల్లో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. ఈ కంపెనీలు ఏవైతే రైతాంగాన్ని మోసం చేస్తున్నాయో ఈ కంపెనీల పట్ల ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రి గారు వెంటనే చర్య తీసుకొని ఏదైతే ఈ జిల్లాలో రైతుల పట్ల అగ్రిమెంట్ చేసుకున్నాయో ఆ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడికి పిలిపించాలా. ఆ కంపెనీలతో ఈ మొత్తం పండించినటువంటి రైతుల పొగాకునంతా కొనుగోలు చేయించాలా. కింటా 18,000 రూపాయల వరకు రేట్ ఇచ్చి కొనుగోలు చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలా. కంపెనీ వాళ్ళు కొనుగోలు చేయించారా? కంపెనీ కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నారు. పంటలు బాగానే ఉన్నాయని చెప్పి రైతులు అదనపు గుత్తను చెల్లించి వేలాది ఎకరాలు గుత్తలకు తీసుకొని ఈరోజు కౌలు రైతులు పొగాకు నాటినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం పొగాకు ఒక రకంగా దిగుబడి వచ్చింది. మేము పెట్టినటువంటి పెట్టుబడి 1 ఎకరాకు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టాము. ప్రభుత్వం మొత్తం కూడా ఇది కొనుగోలు చేస్తే మాకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవచ్చని ఆశపడినటువంటి రైతులు ఈరోజు నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొంత మేరకు రైతుల దగ్గర ఉన్న పొగాకును కొనుగోలు చేసి మాకు గత సంవత్సరం కన్నా ఎక్కువ తీసుకున్నాం, ఇక మాకు గోడమ్స్ కూడా ఖాళీ లేవు అనేటువంటి సాకు చూపించి ఇంత బాగా ఉన్నటువంటి పొగాకును చూడండి, బంగారు కలర్ లో ఉన్నటువంటి ఇలాంటి పొగాకును కూడా రైతులను వెనక్కు పంపించి 1కి 4-5 సార్లు మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అదనంగా రైతులకు పెట్టించేటువంటి పరిస్థితి. ఒకవైపున వర్షాలు, అకాల వర్షాలు వీటికి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ నాయకత్వాన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వం బాధ్యత తీసుకుని వెంటనే కొనుగోలు చేయించాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. వారిని మాట్లాడవలసింది. శ్రీకృష్ణం వందే జగద్గురు నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో నంద్యాల కర్నూలు జిల్లా జాయింట్ జిల్లాలకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గా వై నాగేశ్వరరావు ఎన్నికైనందుకు నంద్యాల పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయంలో ఘనంగా సన్మానం సభ నిర్వహించారు. కృష్ణ యాదవ సంఘం నాయకులు పాల్గొనే నాగేశ్వరరావు యాదవ్, విజయగౌరి యాదవ్ పాణ్యం మార్కెట్ యార్డ్ చైర్మన్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం యాదవ్ సంఘం నాయకులకు పదవులు ఇవ్వడం అభినందనీయమని, ఇలాగే రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు అలంకరించాలని వీరికి యాదవ సంఘం కులస్తులు అందరూ అండదండగా ఉంటామని తెలిపారు. అగ్రగామిగా విప్లవాత్మక విద్యా విశారదునిగా చెరగని ఉల్లాసం రాత్రిత విరత్నాలను సేవలు అందించినటువంటి ధీరోదాత నాగేశ్వరరావు సార్ గారికి ఒకసారి మా గట్టిగా చెప్పబడుతున్నాం.
అలాంటి సకల సుగుణాలు ఉన్నాయి కాబట్టి పద్ధతిగా పనిచేసినాడు, పని తేలిక చేసుకున్నాడు, 10 మంది ఆమోదం పొందింది, అందరి దగ్గర నడుచుకుంటూ వచ్చి ఆయన మరణించింది. దట్ ఈస్ గ్రేట్ వై నాగేశ్వరరావు సార్. ఎందుకంటే ఆయనకు అదృష్టం కలిగింది, ఎందుకంటే పని చేసుకుంటూ పోయినాడు. మనం అందుకే we know all aware of the fact why we are assembled here. Felicitation function is organized and directed DCMS Vice President, DCMS Chairperson Mr. Y. Nageswara sir. We know service to humanity, service to God, honesty is the best policy. No pains, no gains. Though his body, his heart is very smart, his voice is empowered voice, melodious voice, very simply voice, always welcome, says. He is having some principles, sincerity, ethics and empathy. All these things are also applicable to him. I have not seen such a respected, honorable, great Nageswara sir. Further, I extend my heartily thanks to the President of Function who seated on the desk for giving me this golden and wonderful opportunity. చెల్లెలు కూతురు లాంటిది గీతాంజలి చైర్పర్సన్ ఉండడం వల్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రావడానికి సీను కృష్ణ అలనాడు రావాలి. దయచేసి విషయాలను నిలబడండి, అందరికీ అవకాశం వస్తుంది. కొద్దిగా స్ప్రెడ్ కావాలి, మీడియా వారికి అవకాశం ఇవ్వండి. పట్టుకున్నాను చంద్రన్న పట్టుకోట్లా ఎన్జిఓస్ ప్రెసిడెంట్ నారాయణ గారి చేతుల మీదుగా మన నాగేశ్వరరావు సార్ గారికి సన్మానం జరుగుతుంది. దయచేసి అందరికీ అవకాశం ఉంటుంది, దయచేసి మనం తొందరపడద్దు. అలాగే రోటరీ స్కూల్ కరెస్పాండెంట్ డివి సుబ్బయ్య గారి చేతుల మీదుగా నాగేశ్వరరావు సార్ గారికి సన్మానం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయం ట్రెజరర్ అయినటువంటి జీనపల్లి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. అలాగే మా అధ్యక్షుల గారి చేతుల మీద కూడా సన్మానం జరుగుతుంది. అలాగే పృథ్వీరాజ్ యాదవ్ మన యాదవ్లో మంచి అంకితభావం శాలతో సన్మానం ఇచ్చి బొకే ఇస్తున్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధారోగ్యం ఉండాలని కోరుకుంటూ ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు సార్ని ఎమ్మెల్యేగా చూడాలంటే విజయ్ గౌరి ఆంక్ష. ఆమె ఇప్పుడు నాగేశ్వరరావు కరెస్పాండెంట్ సుబ్బయ్య గారు మన గీత గారిని సన్మానం ఇవ్వడం జరుగుతుంది. సార్ మంచి మన సంఘంలో మంచి యాక్టివ్, ఏదైనా టెంపుల్ కార్యక్రమాలలో కూడా ముందు ఉంటారు. జయకుమార్ యాదవ్ గారు కూడా ఇప్పుడు వచ్చారు. రామకృష్ణ గారు చాలా రోజుల తర్వాత కృష్ణ పరమాత్ముడు విజయ గౌరి గారి శ్రీరాములు గారి పెళ్లి రోజు ఎవరు పోవద్దండి, ఇంకొంచెం చూడాలని జంట, అలాంటి పార్టీస్తేనే జంట, పార్టీ పార్టీ ఏర్పడితే జంట, పార్టీస్తే ఏముండదు. రాముడి పండుగ మధురమైన ముందు వాళ్ళ పార్టీ అలా చెప్పుకుంటారు. నంద్యాల ప్రాంతాల నుండి రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే జొన్నలలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డు వద్ద ఉన్న సెంట్రల్ వేర్ హౌస్ కు వస్తున్న జొన్నల లోడును నీలో ఉన్న జొన్నల బస్తాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జొన్నల కొనుగోలు తూకాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ జొన్నల కొనుగోలు విషయంలో రైతులకు సంచులు కొలత లేకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ మద్దతుతో ధర జొన్నలు కొనుగోలు చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా 30,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా ఇప్పటి వరకు 8,000 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇంకా 22,000 మెట్లు జొన్నలను కొనుగోలు చేయాల్సి ఉందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరలను పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రైతులకు సూచించారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దంపతులు దర్శించుకున్నారు.
దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి పయ్యావుల కేశవ్ దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ ఈవో శ్రీనివాసరావు అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తదనంతరం దర్శనానంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి పయ్యావుల కేశవ్ దంపతులకు ఆలయ అర్చకులు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను శేష వస్త్రాలు శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. మిడుదూరు గ్రామంలో ప్రభుత్వ బంజరు భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. చాలా గ్రామాలలో ప్రభుత్వ బంజర భూములను గుర్తించి వాటిలో పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్కి వివరించారు. నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకునేలాగా చేయాలని తెలిపారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి మాట్లాడుతూ మిడుతూరు మండలం వైపాలెం నుండి కలమండలపాడు 3,500 ఎకరాల భూములు యాపిక్ స్వాధీనం చేసుకున్నటువంటి వీటిని గుర్తించి భారత్ సింధూర్ పారిశ్రామిక వాడికగా నామకరణం చేసి ఆయా భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి మహిళా గ్రూపులకు నిరుద్యోగ యువకులకు ఎంప్లాయ్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఈ శిక్షణ ఇచ్చి వారికి భూములను అభివృద్ధి చేసి పారిశ్రామికలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని తెలిపారు. రైతులకు, నిరుద్యోగ యువకులకు అలాగే మహిళా సోదరిమణులకు భారత్ సింధూర్ పథక పేరు నామకరణం చేసి పేరును నామకరణం చేసి ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఏపీఎంఐసి కేంద్ర ప్రభుత్వ పథకం ఏదైతుందో ఆ పొలాలను మొత్తం కూడా ఏపీఐసిసి ల్యాండ్ను ఎంఎస్ఎంఈ ద్వారా పథకం ద్వారా ఆ భూమిని మొత్తం కూడా భారత్ సింధూర్ పారిశ్రామిక వాడగా చేయాలనేది నేను ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. రెండవ అంశం ఏంటంటే కలబందపాడులో న్యాచురల్ ఉన్నటువంటి చెరువు ఉంది, అంటే 2 గుట్టల మధ్యన చెరువు ఉంది. ఆ చెరువును హెచ్ఎన్ఎస్ నీటి ద్వారా ఆ చెరువును నించితే 2 మండలాలకు తాగునీరు సమస్య, సాగునీరు సమస్య 20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము పెద్ద మనసుతో ఆ హెచ్ఎన్ఎస్ వాటర్, ఎందుకంటే నందికొట్కూరు నియోజకవర్గం నుండి ఈరోజు కుప్పంకు, మదనపల్లికు ఇక్కడంతా తీసుకోపోతున్నారు. కాబట్టి మా ప్రాంతంలో నీళ్లు మా ప్రజలకు, మా రైతులకు లేకుండా మా రైతుల కడుపు కొట్టే వ్యవహారము మంచిది కాదు అని నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు అలాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు సంస్కరణలు తీసుకొచ్చింది మేమంటున్నారు, చేసేది మేమంటున్నారు, కాకపోతే ఈ దోపిడీని ఎందుకు కొనసాగిస్తున్నారు? రైతులకు కంటగా ఈ పొలాలను మల్టీనేషనల్ కంపెనీకి ఎందుకు దారదత్తం చేస్తున్నారు? ఆ కంపెనీల వలన మా స్థానికులకు ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? మల్టీనేషనల్ కంపెనీల ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారా? దయచేసి మీరు దీన్ని విరమించాలి. మా ప్రాంతము ప్రజలకు, యువకులకు, నిరుద్యోగులకు ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ఖచ్చితంగా పారిశ్రామిక వాడకం చేసి మా వాళ్ళను పారిశ్రామికవేత్తలను తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే ఔత్సాహవంతులైనటువంటి యువకులు ఉన్నారో వారికి ఆ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే విధంగా, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా, ఇది పైపాలెంకు సంబంధించిన పొలాలు ఖనిజ సంపద ఉన్నటువంటి పొలాలు. ఆ ఖనిజ సంపద అంటే ఏంది? జాతీయ సంపద. ఆ జాతీయ సంపదను పేదలకు, బడుగు బలహీన వర్గాలకు పంచాలి. కానీ ఇలాగ మల్టీనేషనల్ కంపెనీలకు ఏదైతే గ్రీన్కో కానీ, లేకుంటే సిడ్డి సాయి ఎలక్ట్రికల్ కానీ, లేకుంటే మెగా కానీ వాళ్ళ తొత్తులుగా ప్రభుత్వం వ్యవహరించడం మంచిది కాదు అనేది నేను ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఈ అంశాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా వీటి మీద దృష్టి సాధించాడు? ఎన్విరాన్మెంట్ ప్రభుత్వము, నువ్వు కాపాల్సిన వానివి ఎన్విరాన్మెంట్ విధ్వంసం జరుగుతుంటే నీ యొక్క చర్యలు ఏంటి అనేది కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నందికొట్కూరు నియోజకవర్గ రైతాంగానికి, రైతులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, నిరుద్యోగ యువతకు మీరు ఒక అవకాశం కల్పించండి. వారికి వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా మీరు మీ చర్యలు ఉండకూడదు అనేది నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మా నియోజకవర్గ ప్రజలకే కావాలి. ఆ ప్రాంతంలో నేను
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4,000 ఎకరాలు ఏపీఐసిసి కిందకి ఏ ఉద్దేశంతో ఇచ్చానో అదే ఉద్దేశంతో మీరు ప్రభుత్వం కూడా పరిశీలించి ఆ భూమిని మల్టీనేషనల్ కంపెనీకి ఇవ్వకుండా కేవలం పేదల కోసం ఆ నియోజకవర్గ ప్రజల కోసమే వాడాలనేది కూడా నా ప్రధాన డిమాండ్. నా డిమాండ్ అంటే పేద ప్రజల డిమాండ్, నా డిమాండ్ అంటే పేద రైతుల డిమాండ్, నా డిమాండ్ అంటే నిరుద్యోగ యువత యొక్క డిమాండ్. అంతేగాని లబ్బి వెంకటస్వామి వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. మా నియోజకవర్గ ప్రయోజనాలు, మా ప్రాంత ప్రయోజనాలు, మా ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4,000 ఎకరాల పొలాలను ఆ రోజు నేను ఏపీఐసిసికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మా ప్రాంత ప్రజల ప్రయోజనాలను, మా ప్రాంత రైతాంగ ప్రయోజనాలను, మేము మా ప్రాంతం నుండి నీటిని ఇస్తున్నాం. అందరి సుజల స్రవంతి నీరు మా ప్రాంతము, మా దగ్గర నుండి తీసుకుపోతున్న నీళ్లను కుప్పము మదనపల్లె చెరువులు నించుతున్నారు. కానీ మా కలమందలపాడు మా నియోజకవర్గంలో ఉన్న సుదూర కానీ కేవలము 10 కిలోమీటర్లు ఉన్న కలమందలపాడు చెరువును, నేచురల్ చెరువును నిలిచకపోవడం అంటే మీ పనితనానికి, మీ ప్రజా కంటక నిర్ణయాలకు నేను నిరసిస్తున్నాను. భవిష్యత్తులో మీరు వీటిని త్వరితగతిన పరిశీలించగలిగితే భవిష్యత్ అనేది మేము ఉద్యమాల బాట పట్టక తప్పదు అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు పట్టణంలో పలు ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించిన సీఐ సుధాకర్ రెడ్డి ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏవైనా సంఘ విద్రోహ శక్తులున్నాయా అని కనిపెట్టేందుకు పోలీసులు అధికారులు చర్యలు చేపట్టారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలు, డార్మెంటర్లు, శివారు ప్రాంతాలు తనిఖీలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యాప్ ద్వారా అనుమానితుల వేలిముద్రలు పరిశీలించారు. లాడ్జీలో ఉన్నవారి వివరాలు రికార్డులు పరిశీలించి పలువురు గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు. అదేవిధంగా నంద్యాల చెరువు కట్టపై పార్కులో సీఐ సుధాకర్ రెడ్డి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సీఐ అక్కడ ఉన్న ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్న పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా పార్కులో వచ్చిన వారికి పోలీసు చట్టాలపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు పోలీస్ శక్తి టీం యాప్ను ఉపయోగించుకోవాలని, అదేవిధంగా ఏ సమస్య అయినా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై కూడా సమాచారం ఇవ్వాలని, పోలీసు అంటే ఒక నమ్మకమేనని వారికి తెలిపారు. భారతదేశం కోసం పాకిస్తాన్ ఉగ్రవాదులపై పోరాడి యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ మరణం తీరని లోటని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ముందుగా మృతి చెందిన జవాన్ మురళీ నాయక్ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నివాళులు అర్పించారు. శ్రీశైలంలోని ఎస్టీ కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో స్థానికులతో పాటు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మురళీ నాయక్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కొంతసేపు మౌనం పాటించారు. ఎంతో మంది వీర జవాన్ల ప్రాణ త్యాగాలతోనే మనమందరం ప్రశాంతంగా ఉంటున్నామని, దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని వేడుకున్నామని తెలిపారు. నాయకులకు అందరం కలిసి ఈరోజు అతనికి అక్కడ పోయి అక్కడ దగ్గర ఉండే అతనికి ఎన్నో లక్షల డబ్బులు ఇచ్చి అతనికి ఈరోజు పరిచి ఇక్కడ కార్యకర్తలకు, నాయకులకు, సొంత పరిచయకు వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి వారికి పేరు మీద 2 నిమిషాలు మౌనం వహించాల్సిందిగా కోరుతున్నాను. పాకిస్తాన్ మీద పోరాటంలో వసూలు బాబు జరిగింది. మరి ఆయనకు ఆత్మ శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యం ఉండాలని, మన దేశం దయాది దేశమైన పాకిస్తాన్ నుంచి చేసిన పోరాటంలో వసూలు బాసిన నాయక్ గారికి కాదు, ఇంకా కొంతమంది కూడా వీర జవాన్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం తరఫున మన ఎన్డీఏ కూటమి సభ్యులు, ప్రజలు అందరూ కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇటువంటి వీర జవాన్లు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం అందరం కూడా సురక్షితంగా, సుఖంగా, సంతోషంగా ఇక్కడ ఉండగలుగుతున్నామంటే వాళ్ళ త్యాగ ఫలితమే. ఇదందరం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మరొక్కసారి మనందరి తరఫున భగవంతుని శ్రీశైల బ్రహ్మరాంబ వారిని, మల్లికార్జున స్వామి వారిని ప్రార్థిస్తూ మరి కార్యక్రమం పాల్గొన్న మీకందరూ కూడా ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. నంద్యాల స్థానిక ఎన్జీఓస్
కాలనీ శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ పోయేదారిలో వెంకటసాయి నాగరాజు ఏర్పాటు చేసిన అక్షి ప్యూర్ క్వాలిటీ మిల్క్ షాప్ ను టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఇక్కడ క్వాలిటీ మిల్క్ ప్రొడక్ట్స్ లభించని వీరి దగ్గర హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉందని, ఈ అవకాశాన్ని నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నిర్వాహకుడు వెంకటసాయి నాగరాజుని అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఫయాజ్ ను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. కార్యక్రమంలో 29వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి మంజుల సుబ్బారాయుడు, నరేష్, మధు, కమల్, సుబ్బయ్య, నాగరత్నమ్మ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ఎక్కడ కూడా మనకి ఒక పాలను తీసుకున్న తర్వాత 10 days కానీ 20 days కానీ స్టోర్ అవుతుంది సార్. వాళ్ళకి ఇన్ కేసు ప్యూర్ ఒరిజినల్ మిల్క్ అయితే కానీ 24 hours దాటినా కానీ చెడిపోతాయి సార్. ఇంతవరకు నంద్యాల ఎక్కడ కూడా ప్యూర్ అండ్ ఫ్రెష్ అని ఎక్కడ ఉంది సార్. నార్మల్ ఇంటి దగ్గరకు వచ్చి పోసే వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి పోపించుకుంటారు సార్. మా దగ్గర పోపించుకునేటప్పుడు వాళ్ళు వాటర్ కలిపి మరి కస్టమర్లకు వస్తారు సార్. వాళ్ళ దగ్గర వచ్చేసి 65, 75, 85 అట్లా ఉంటాయి సార్. అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీలు కూడా ఉంటాయి సార్. అంటే ఇప్పుడు 75 పెట్టినామంటే నీ క్వాలిటీ, 65 పెట్టినామంటే ఈ క్వాలిటీ అని వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ లేదు సార్. అంటే నార్మల్ గా మా దగ్గర ఇట్లా లేకుండా ఒరిజినల్ ప్యాకెట్ మిల్క్ ఎంత ఉంటుందో మా దగ్గర కూడా అంతే మిల్క్ ఉంటుంది. అదే మిల్క్ మేము అదే కస్టమర్ కి సప్లై కొడతాం సార్, ఫ్రీ డెలివరీతో పర్ పర్సన్ కి. మేము బాడీది మాత్రం ప్లాస్టిక్ మా దానిలో కానీ ప్లాస్టిక్ ఉండేది ఏమి ఉండదు సార్. ప్యూర్ వైట్ మార్బల్స్ తో, ప్యూర్ గాజ్ తో మేము గ్లాస్ బాటిల్తో మేము సర్వ్ చేస్తాం సార్. కట్ వచ్చేసి మేము పాట్ లో కట్ చేస్తాం సార్. ఈవెన్ గట్టి కట్ సార్. మామూలుగా మెత్త కూడా వాటర్ అనేది %1 కూడా ఉండదు సార్ మా దాంట్లో వచ్చేసి. ఇది సార్ ఇది వచ్చేసి ఇది సార్ మా అక్షి బ్రాండ్ అనేది. నెక్స్ట్ మా స్టోర్స్ ఓపెన్ అయ్యేది తిరుపతి, చిత్తూరులో ఓపెన్ అవుతుంది సార్ మా స్టోర్స్. అందరికీ నమస్కారము. ఈరోజు మన అక్షి డైరీ మిల్క్ అనేది మన ఫైర్ సార్ చేత ఓపెన్ చేయబడుతుంది. యాక్చువల్గా ఇది ఏంటంటే మా ఎయిమ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్యూర్ క్వాలిటీ అనేది అందించాలనేది మా యొక్క ఎయిమ్. సో మేము ఎటువంటి వాటర్ కానీ కలపడం అనేది ఉండదు. సో మేమైతే కస్టమర్స్కి ఎలా ఇస్తున్నామంటే హోమ్ డెలివరీ కూడా మా దగ్గర ఉంది. బట్ ఆ హోమ్ డెలివరీ అనేది ఓన్లీ మేము గాజు సీసాలో మాత్రమే ఇస్తాం. అది కూడా ప్యూర్ క్వాలిటీతోనే వస్తుంది. బట్ ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ప్లాస్టిక్స్ కానీ మేము యూజ్ చేసేది ఏమి ఉండదు. సో యాదాపు నవ్వు వచ్చేసి మేము బఫెలో మిల్క్స్ మాత్రమే సర్వ్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ కానీ రిక్వెస్ట్ చేస్తే కౌ మిల్క్స్ కూడా ఇవ్వగలుగుతున్నాం. యాదాపు నవ్వు కార్డు కూడా మేము అవైలబిలిటీ పెడుతున్నాము. మాది వచ్చేసి ప్లాట్ఫామ్ ఉంది, అంతా కూడా ఆన్లైనే. సో మీరు ఎవరికైనా కావాలి అంటే మాకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే 10 days, 15 days, 30 days అలా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా వాటర్ కలిసిందని, ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఎనీథింగ్ మేము మీకు ఫుల్ అమౌంట్ రిఫండ్ ఇవ్వగలుగుతుంది. సో మేమైతే మెయిన్ మా ఎయిమ్ ఏంటంటే ప్యూర్ క్వాలిటీ మిల్క్ అనేది ఇవ్వడం అనేది మా యొక్క మెయిన్ థింగ్. యా హోమ్ డెలివరీ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ మినిమం 1 లీటర్ అనేది ఉంది. సో ఎవరైతే 1 లీటర్ కంటే అబౌవ్ చేసుకోగలరో ఆర్డర్ మేము హోమ్ డెలివరీ చేయగలుగుతాము. సో మాది బ్రాండ్ వచ్చేసి అక్షి ప్యూర్ క్వాలిటీ మిల్క్. ముందుగా అక్షి డైరీ వాళ్ళకి శుభాకాంక్షలు. ఈ పిల్లలు స్వయం కృషిగా కొత్తగా షాప్ స్టార్ట్ చేశారు. మనకు తెలుసు ఈ పాల ప్యాకెట్లు రీయూజబుల్ కావు, అది రీసైకిల్ కావు. వీళ్ళ మోటో ఏమంటే గ్లాస్ బాటిల్స్లో వేయాలని వీళ్ళు స్టార్ట్ చేశారు. ఈ ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయాలని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్, కౌ మిల్క్ అండ్ బఫెలో మిల్క్ రెండు ప్రొవైడ్ చేస్తారంట. ఇంటికి కూడా ప్రొవైడ్ చేస్తారు. మన నంద్యాలలో ప్రజలకి అందరు కోరుతున్నాం, వీళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ కావండి, వీళ్ళ దగ్గర పాలు తీసుకోండి. ప్యూర్ పాలు అండ్ ప్యూర్ కర్డ్ ఇస్తారని క్లెయిమ్ చేస్తున్నారు. మీరు అందరు తీసుకోండి. అక్షి ప్యూర్ క్వాలిటీ డైరీ మిల్క్. నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అహోబిలం ఎగువ దిగువాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఉదయం ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి, అమృతవల్లి అమ్మవార్లను ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచి అభిషేకం చేశారు. వైశాఖ మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో జ్వాల నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు సుదర్శన మూర్తిని ఆలయం వెనుక భాగంలో ఉన్న భవనాశ్రీ గుండం వద్ద కొలువుదీర్చారు. భక్తుల సమక్షంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సుదర్శన మూర్తికి అర్చకులు చక్ర స్నానం చేయించారు.
హంతి విధన్వానా కుర్వాణా చీరమామగాశ్చ అన్నపానే చ సర్వదా తదో మే శ్రియమావహ. పెరుగు 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 బయట ఆమాయందు బ్రహ్మచారిణ స్వాహా జనోజనేవాని స్వాహా జనాభ ప్రభచారి ఏవం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వద స్వాహా పృథివేషు విప్రమాణి ప్రమాభత్య స్వాహా భూర్భువస్సు హరిదివా ఏతాస్తిక్షోమ్యానుజయా చతుర్థీం మహానమస్య ప్రవేదయతే మహైది తద్బ్రహ్మా బాలస్వామి నువ్వు దిగులే, బాలస్వామి దిగు 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 నువ్వు దిగు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో రుయ్యపొన్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించండి. 203 వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. పొగాకు కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ కంపెనీలపైన వెంటనే చర్య తీసుకోవాలి. కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు. నంద్యాల యాదవ సంఘం టీడీపీ నాయకుడు నాగేశ్వరరావు సొసైటీ డైరెక్టర్ పదవికి ఎన్నిక ఘనంగా సత్కరించిన యాదవ సంఘం నాయకులు. నంద్యాల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడండి. గోదాంలో ఉన్న జొన్నలను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. దంపతులు వేద మంత్రాలతో ఘన స్వాగతం. మిడుదూరు గ్రామంలో ప్రభుత్వ బంచరు భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి జిల్లా కలెక్టర్కు వినతి. నంద్యాల పట్టణంలో పోలీసు యంత్రాంగం ఆర్టీసీ బస్టాండ్ లాడ్జిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సీఐ సుధాకర్ రెడ్డి.
పాకిస్తాన్ ఉగ్రవాదులపై పోరాడి యుద్ధభూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ మరణం తీరని లోటని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో అక్షి ప్యూర్ క్వాలిటీ మిల్క్ షాప్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫయాజ్. యువత స్వయం కృషంతో ఎదగాలి. అహోబిలం ఎగువ దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి అమృతవల్లి అమ్మవార్లను ఆలయం ఘనంగా అభిషేకాలు పూజలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్తే.